హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. మన వ్లాగ్స్ అన్నీ కూడా మీకు తెలుసు, చాలా న్యాచురల్గా ఉంటాయి. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి కంటిన్యూస్గా మనకి ఈ 9 రోజులు కూడా మనకు నవరాత్రులకు సంబంధించిన వీడియోసే పోస్ట్ చేస్తానన్నమాట. వేరే వేరే వ్లాగ్స్ అయితే ఏమి షూట్ చేయను కాబట్టి, అంటే మామూలుగా ఈవినింగ్ వ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా. కానీ ఈ 9 రోజులు అమ్మవారికి నేను పొద్దున్నే లేచి పనులు ఎలా చేసుకున్నాను, అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాము, మా డే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేస్తానన్నమాట. అట్లా ఈ రోజు వచ్చేసరికి 3వ రోజు అనమాట. అయితే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రసాదం ఏం చేశాను అదంతా కూడా వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే లేవగానే మొత్తం అంతా ఊడ్చేసి చిమ్మేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నా అండి. నేను రోజు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నాను కదా. చైత్ర రోజు చూస్తూ ఉంది కదా. హాలిడేస్ అయ్యేసరికి పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారండి. చూస్తే టీవీ చూస్తారు, లేదంటే ఆడుకుంటారు, లేదంటే కొట్టుకుంటారు, లేదంటే నా తలకాయ తింటారు. ఇంకా వాళ్ళ పనులు ఇవే అనమాట. హోంవర్క్స్ ఇచ్చారు. పొద్దున్నే నిద్ర లేవగానే నాకన్నా ముందే లేస్తున్నారు. లేచి హోంవర్క్ అదంతా చేసేసుకుంటున్నారు. పగలైతే ఏం బుక్స్ ఓపెన్ చేయట్లేదు. పొద్దున్నే మాత్రం ఒక 5 డేస్కి సరిపడా హోంవర్క్ ఇచ్చారంట. మధ్యాహ్నం టైంలో చేసుకుంటే బాగుంటుంది, నాకు కొంచెం రిలీఫ్గా అనిపిద్ది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. కానీ నాకన్నా ముందే లేచి చిద్వి లేస్తాడు. ఫస్ట్ లేచి హోంవర్క్ స్టార్ట్ చేసేసి రోజు కొంచెం అలా చేస్తున్నాడు అనమాట. చైత్రాన్ని కూడా లేపుతున్నాడు. వాళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారనమాట. అలా ఈ దసరా నవరాత్రులు అన్నాళ్ళు చైత్ర కూడా పొద్దున్నే నిద్ర లేస్తుంది. లేచి వాళ్ళ అన్నతో పాటు హోంవర్క్ చేసుకుంటుంది. ఇంకా పగలంతా ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. వెళ్తే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకెక్కడికి పంపించాలని అనుకోవట్లేదు. అంటే తెలిసిన ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. ఎందుకులే అని చెప్పేసి నేను మొన్న అమ్మ ఫోన్ చేసి రండి అని చెప్పేసి అనింది. నేను తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలి అంటే కష్టం అబ్బా. అంటే చూస్తున్నారు కదా, నాకు అసలు సరిపోద్ది. ఇంట్లో పనులని, పూజని, ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత, టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఎడిటింగ్ వర్క్లు అవి చేసుకుంటూ ఉంటానన్నమాట. అందుకని చెప్పి నాకు అసలు కుదరట్లేదు. ఎవరైనా వస్తే పంపిద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ ఇది 4th డే కాబట్టి 4 డేస్ అయిపోయింది. అంటే నేను నిన్నటి వ్లాగ్ ఈరోజు షేర్ చేస్తాను కదా. వాళ్ళకి హాలిడేస్ ఇచ్చి కూడా ఒక 4 డేస్ అయిపోతుంది. మిగిలిన రోజులు వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్తే పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూడాలి మరి. నేనైతే వెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెట్టి రావడం అయితే కుదరదనమాట. అంటే ఎవరో ఒకరు తెనాలు వస్తానే ఉంటారు కాబట్టి చూద్దాం మరి. వాళ్ళు కూడా అంతకుముందు ఏదన్నా సెలవులు వస్తే వెళ్తాం అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడట్లేదు. ఫోన్ చేసినప్పుడు మాత్రం వెళ్తాం అంటున్నారు. ఆ తర్వాత ఇంకా నన్ను కూడా అడగట్లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా వెళ్తే వాళ్ళే వెళ్తారు, ఉంటే వాళ్ళే ఉంటారులే, నన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా అని చెప్పేసి ఉన్నా. అంటే తింటారు తలకాయ, కాకపోతే కొంచెం అర్థం చేసుకుంటున్నారనమాట. నాకు కొంచెం పని ఉంది, ఒక పక్కన ఉండండి, టీవీ చూడండి, లేదంటే వర్క్ చేసుకోండి అని చెప్పి చెప్పుకుంటున్నాను. ఏం చేస్తామండి, చిన్నపిల్లలు కదా, కొంచెం తెలిసిన పిల్లలన్నా అయితే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారులే అనుకోవచ్చు. కొంచెం అటు ఇటు కానీ ఏజ్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎట్లయినా ఇబ్బందిగానే ఉంది. తర్వాత ఇక్కడ పూల మొక్కలు ఎందుకు చూపిస్తున్నానంటే చాలా పువ్వులండి. నేను కొయ్యకుండానే రాలిపోతున్నాయి, ఎండిపోతున్నాయండి. నాకు చాలా బాధేస్తుంది అనమాట. నేను కోద్దాం అనుకుంటున్నాను, అంతలో మా ఆయన బయట నుంచి పూలు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇవి ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కొయ్యడం అని చెప్పేసి అట్లానే ఉంచుతున్నా. తీరా చూస్తే అవేమో ఎండిపోయి రాలిపోతున్నాయి. నాకు చాలా బాధేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి సరే ఈరోజన్నా కోసి అమ్మవారికి పెడదాము అని చెప్పేసి పొద్దున్నే ముగ్గేసిన తర్వాత మొక్కల వంక చూస్తే పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులన్నీ కోస్తా ఉన్నా. ఈ లోపల చైత్ర రోజు నన్ను చూస్తుంది కదా, దగ్గర ఒక 3 డేస్ నుంచి చూస్తుంది కదా పొద్దున్నే లావటం. మామూలుగా ముగ్గు అదంతా నేను రోజు వేసేదే, కాకపోతే చైత్ర నిద్ర లేవదు కాబట్టి అంత
మైండ్లోకి ఎక్కలేదనమాట. నేను పసుపు కుంకుమ వేస్తున్నాను కదా, అది చూస్తుంది 2-3 రోజుల నుంచి. చూసి అమ్మ నేను వేస్తానమ్మా అని చెప్పేసి వచ్చిందనమాట. సరే నువ్వే ఈ రోజు నేనే వేస్తున్నాను కదా అని చెప్పేసి పసుపు కుంకుమ తెచ్చిచ్చాను. ఇంకంతే ఆమె ఇష్టం, చక్కగా పసుపు కుంకుమ వేసింది. నేను పువ్వులు కూడా వేస్తున్నాను కదా, పువ్వులు కూడా వేస్తాను. ఇంకా మా ఆయన రాలేదు. పువ్వులు నేను ఇప్పుడు చెట్లకు కోసాను కదా, ఆ పువ్వులు అయితే వేయను. చామంతి పూలు కానీ, బంతి పూలు కానీ, గులాబీ పువ్వులు కానీ ఉంటాయి కదా, రెక్కలన్నీ ఇప్పేసి ముగ్గులో వేస్తానన్నమాట. అయితే మా ఆయన బయటకు వెళ్ళారు తీసుకురావడానికి. ఆయన వచ్చిన తర్వాత వేయొచ్చులే అని చెప్పేసి ఇంకా నేను అట్లానే వదిలేసానండి. లేదంటే పువ్వులు కూడా వేసేదే అనమాట. ఆమె నిద్ర లేవదు కాబట్టి నేను ఈ ముగ్గు వేసేటప్పుడు ఆమె కూడా నేను వేస్తా అని చెప్పేసి గొడవ చేయడానికి ఉండేది కాదు. నిద్ర లేచిన రోజు మాత్రం బాగా గొడవ చేస్తుంది, అమ్మా నేను కూడా వేస్తానమ్మా అని చెప్పేసి. అంటే దసరా నవరాత్రులనే కాదు, విడిగా అయినా సరే కొంచెం నేను కూడా ముగ్గేస్తా అని చెప్పేసి గొడవ చేస్తుంది ఎప్పుడైనా ఎర్లీగా నిద్ర లేచినప్పుడు. ఇంక ఇంట్లో ఆడపిల్లలే కదండి, ఇలాంటివి చేయగలరు. నేను కూడా ఒక్కొక్కసారి ఏమో టైం ఉందిలే అనుకుంటే సరే వెయ్యి అని చెప్పేసి ఇస్తాను, లేదంటే వద్దులే టైం లేదు పద, మళ్ళీ మీకు ఇంట్లో పనులు ఉన్నాయి కదా, మీకు స్కూల్కి టైం అవుతుందని ఏదో ఒకటి చెప్పేసి పంపించేస్తా అనమాట. చైత్ర ఇంకా ముగ్గంతా వేయడం అయిపోయింది. నేను కూడా స్నానం చేసి వచ్చానమాట. ఇంక ఇంట్లో పసుపు నీళ్ళు అవి చల్లుకుందాం అని చెప్పేసి. ఇంకా చైత్ర నా చుట్టూ తిరుగుతుంది, నేను ఎటు వెళ్తే అటు వస్తుంది. పసుపు నీళ్ళు చల్లుతున్నాను కదా, ఇందాక ముగ్గేసింది కదా, ఇంక అట్లానే పసుపు నీళ్ళు కూడా చల్లిద్దేమో అన్నట్టుగా నేను ఏంటో నువ్వు కూడా పసుపు నీళ్ళు చల్లుతావా అని అంటే, అమ్మ కాదు మా అనింది. అయినా నువ్వు చల్లొద్దులే, నువ్వు ఇంకా స్నానం చేయలేదు కదా అని చెప్పేసి నేనే పసుపు నీళ్ళు చల్లుతా ఉన్నా. లోపలంతా అలానే నా చుట్టూ తిరిగింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే తిరుగుతుంది అనమాట. ఏమైంది, ఎందుకే అలా తిరుగుతావు, నన్ను పని చేసుకుని అని చెప్పేసి చెప్తుంటే, అమ్మా నువ్వు వేసుకున్న చీర బాగుంది మా, బ్లౌజ్ బాగుంది మా అని చెప్పేసి అంటా ఉందనమాట. ఈ చీర దగ్గర 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 11వ సంవత్సరం అండి, ఎప్పటితో దాచిపెట్టుకున్నా అనమాట. దీని మీద బ్లౌజ్ నాకు సెట్ అవ్వక ఇన్ని రోజులు అసలు ఒక్కసారి కూడా కట్టుకోలేదు. అప్పుడెప్పుడో కట్టుకున్నాను, ఎప్పుడు కట్టుకున్నానో తర్వాత చెప్తానండి, వీడియో లాస్ట్లో కానీ చెప్తాను, తర్వాత చెప్తా. అయితే ఇంకా ఈరోజు ప్రసాదం వచ్చేసరికి పొంగల్ పెట్టానండి పొయ్యి మీద, అది ఉడుకుతూ ఉంది. ఇంకా అలంకరణ అంతా మా ఆయన చేసేసారు. నేను నూనె ఒత్తులు అవన్నీ కూడా వేసేసి మొత్తం రెడీగా చేసి పెట్టుకుంటే ప్రసాదం అవగానే తీసుకొచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పూజ అంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఒక్కొక్కటి అయితే అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. మా ఆయన పాటుకు మా ఆయన అలంకరణ అంతా చేసేసి ఏమో ఇప్పుడప్పుడే అయ్యేటట్లేదని వెళ్ళి ఏమైనా కూర్చున్నారు. ఇంకా నేను స్టార్ట్ చేయడం చూసి ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట. అదే చెప్పాను అయిపోయింది రా అని చెప్పేస్తే ఇంకా ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేసుకుంటూ ఉంటాను. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటాను, నేను ఎలా పనులు చేసుకుంటాను, నాకు వచ్చిన చిన్న వంటలు అవి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్స్ పెడుతున్నారండి. మొన్న నేను ఒక వీడియో షేర్ చేశాను. నేను నాకు తెలిసినంతలో, నాకు ఉన్నంతలో నేను అమ్మవారికి పూజ చేసుకున్నా అండి. తప్పులు ఏమన్నా ఉంటే చెప్పండి, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో షేర్ చేస్తే దాని కింద కామెంట్స్ పెట్టారండి, చాలా బాగా చేసుకున్నారు అని చెప్పేసి, ఉన్నంతలో నీట్గా చేశారు హడావిడి లేకుండా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఆ కామెంట్స్ చూసినప్పుడు. అంతే కదండి, ఎవరైనా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటాం కదా. ఎక్కువ హడావిడి పడిపోయి లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు హడావిడిగా అయితే చేయడం నాకు నచ్చదు. నేను ఎలా ఉంటానో, నేను ఎలా చేసుకుంటానో అలానే చూపిస్తున్నా. అంటే ఇప్పుడు పూజ అనగానే మనకి టక్కున మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అది మైండ్లోకి వస్తుంది. నేను ఎక్కువ మా అమ్మతోనే ట్రావెల్ చేశాను కాబట్టి ఆమె ఎలా చేస్తుంది అనేది నేను ఎక్కువ చూస్తుంటాను. తర్వాత మనం అంటే ఇప్పుడు మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను ఇంకొంచెం ఎక్కువ పెట్టగలను అనుకోండి. ఇప్పుడు మా అమ్మ ఉన్న పొజిషన్కి ఆమె అంత చేయగలిగింది అనుకోండి, నేనున్న దానికి నేను ఇంకొంచెం, ఇప్పుడు పువ్వులే అండి, సరే మా అమ్మ దగ్గర ఒక 2-3 పువ్వులే ఉన్నాయి, అవే అలంకరణ కోసం వాడింది. నేను ఇంకొక 2 పూలు ఎక్స్ట్రా తెచ్చుకొని పెట్టగలను అనుకుంటే నేను ఇంకొక 2 పూలు ఎక్స్ట్రా తెచ్చుకొని అలంకరణ చేసుకుంటా. అట్లా మా అమ్మ చేసేదాన్ని బట్టే చేస్తున్నా. ఇలానే మా ఇంట్లో ఇలానే జరుగుతుంది. నేను ఇలాగే సింపుల్గానే హడావిడి లేకుండా చేసుకుంటా అనమాట. ఏదైనా మనం ఇంట్లో చూసే నేర్చుకొని చేస్తుంటాం కాబట్టి
ఇంక అట్లా మా అమ్మ కూడా ఇలాగే పూలతో నింపేస్తుంది. మీరు ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ చూసినప్పుడు ఎక్కువ అమ్మకి బయట పూలు కూడా కొనే పని ఉండదు. అవన్నీ మేము కొనుక్కొచ్చిన పువ్వులండి. ఇందాక నేను కోసాను కదా, అవి ఎన్ని వచ్చాయి మహా అయితే ఒక 10-12 పువ్వులు వచ్చినట్టున్నాయి, అంతకుమించి ఎక్కువ లేవు కదా. అయినా మనం ఒక్క పువ్వు పెట్టినా భక్తితో పెడితే మంచిదే. కాకపోతే ఏంటంటే మనకు ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్కువ పెట్టొచ్చు కదా. అట్లా మా అమ్మకి పువ్వులు కొనే పని ఉండదు అనమాట. చక్కగా పూల మొక్కలన్నీ ఇంట్లోనే పెట్టుకుంది. ఒక 3-4 రకాల మందార పువ్వులు ఉన్నాయి. తర్వాత వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయండి, వాటిని ఏమంటారో నాకు తెలియదు, గిన్నె పువ్వులు అవుతాయి అనమాట. అవన్నీ కూడా కోసుకొచ్చేసి చక్కగా దేవుడి గుడి చుట్టూ మొత్తం చిన్న మందిరం లాగా ఉంటుందండి. చిన్నదే, పెద్దదేం కాదు. ఆ గుడి మొత్తం కూడా పైన అంతా పెట్టేసిద్ది అనమాట, గ్యాప్ లేకుండా. ఇంకట్లా ఆమెను చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది అనమాట. పువ్వులు మంచిగా పెట్టింది, దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడు ఆ పువ్వులు అవన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. మనం చేసినప్పుడు కూడా మనం ఇలాగే చేసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది, నిండుగా ఉంది అని చెప్పేసి. నేను కూడా సాధ్యమైనంత వరకు అలా అని పువ్వులు మెండుగా పెట్టడం అంటే ఎలా పెడితే అలా కాదు, కొంచెం ఫోటోలకి ఎదురుగా పెట్టడం, కొంచెం పెట్టేదాన్ని బట్టి కూడా అందం వస్తుంది అనమాట. అట్లా నీట్గా ఉన్న దాంట్లో చూసుకొని చేసుకుంటా అనమాట. ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు చాలా వరకు వీడియోస్లో చూస్తున్నాను కదా, నాకైతే చూసినప్పుడు అమ్మో ఇలానే చెయ్యాలా అన్న డౌట్ కూడా వస్తుందన్నమాట. లాస్ట్ టైం నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నప్పుడు మీతో షేర్ చేశాను, ఇలా చెయ్యాలి అంటే ఇలాగే చేసుకుంటా అండి, కానీ అలా చేసుకునే ఓపిక నాకు లేదు, నాకు ఇలాగే ఉంది, నేను ఇలాగే చేసుకుంటానని చెప్పేసి చెప్పాను. ఏమో అండి, నాకు నేను ఇలాగే చేయగలను, నాకు ఇలాగే అలవాటు, నేను ఇలాగే చేసుకుంటాను. దుర్గాదేవి అమ్మవారి ఫోటో ఒకటి పెట్టేసుకొని ఇక్కడ నేను కుంకుమ పూజ చేస్తున్నాను కదా, కుంకుమ పూజ వచ్చేసరికి గౌరీదేవిని చేసుకొని పసుపు ముద్దతో, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ ముద్దకి మేము కుంకుమ పూజ చేసుకుంటాం పొద్దున సాయంత్రం. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను చేసిన నైవేద్యం పెట్టేశాను, ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అయితే పూజ అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్ళిపోతాం కదా. రోజు చైత్ర అంటది, అమ్మ మనం బయటకు వెళ్ళినప్పుడు అమ్మవారు వచ్చేసి ఇదిగో ఈ మూల కొంచెం తినేసింది, ఆ మూల కొంచెం తినేసింది మా, ఇప్పుడు మనం తినొచ్చు మా, తిందామా అని చెప్పేసి అంటా ఉంటది అన్నమాట. అమ్మవారు వచ్చి కొంచెం తినేసి వెళ్ళిందా మనం తలుపేసి బయటకు వెళ్ళినప్పుడు. చూసావా నువ్వు? చూసావు. సరే తింటారా? సరే రండి కూర్చోండి, పెడతా కూర్చోండి. నేనే పెడతా, పెట్టు. అరే నేను పెడతాను, రైట్ రండిరా. ఇంకల్లా తల కొంచెం ప్రసాదం అయితే తినేసామండి. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి మామూలుగా నేను పులిహోరో దద్దోజనమో చేస్తే కడుపు నిండా తింటారు, కానీ పొంగల్ కడుపు నిండా తినలేం కదా, జస్ట్ అట్లా ప్రసాదం లాగే తీసుకోగలం. ఇంక అట్లా పిల్లలు ఏంటంటే దోశలు అడిగారనమాట. ఈరోజు దోశపిండి అండి, ఇంకా అది కూడా కలిపేసి అన్ని రెడీగా పెడితే, నాకన్నా దోశలు మా ఆయన బాగా వస్తారనమాట. నేను గంట నుంచి అడుక్కుంటున్నా, దోశలు పోయొచ్చు కదా, బాగా వస్తావు నువ్వు అని చెప్పేసి. మా ఆయన లేదు నేను పోయినంటే పోయిన, మీరే పోసుకోండి అని చెప్పేసి అన్నారు. అయితే నేను చైత్రాన్ని పంపించా, చైత్ర నువ్వు వెళ్ళి అడిగితే కాదనరు అని చెప్పేసి పంపిస్తే, అట్లానే ఒక 2-3 సార్లు అడిగితే వచ్చి దోశలు పోసిస్తున్నారనమాట మా కోసం. ఇంక అందరము, మాతో పాటు ఆయన కూడా లేండి, అందరము పొంగల్ ఒకటే తిన్నాము. ఇంకా అది కడుపు నిండదు కాబట్టి తల ఒక 2 దోశలు పోసేసుకొని తినేసాం అనమాట. తర్వాత ఇక్కడ ఏం నడుస్తుందంటే, నేను చీర గురించి చెప్తాను అని చెప్పాను కదా, ఈ చీర వచ్చేసరికి నేను పెళ్లి చూపుల రోజు కట్టుకున్న చీర అనమాట. ఇదే చీర కట్టుకున్న, కాకపోతే బ్లౌజ్ వేరేది. అప్పుడు బ్లౌజ్ మనకు పట్టదు కాబట్టి ఆ బ్లౌజ్ తీసేసి దీని మీదకి నేను కావాలని కుట్టించుకోవడం కాదు, నేను తెచ్చుకున్న బ్లౌజెస్లో తెలియకుండానే ఇది సెట్ అయిపోయింది అనమాట. ఇది నాకు అర్థం కాలే ఏ చీర కట్టుకోవాలి అని చెప్పేసి చూసుకుంటా ఉంటే ఇంకా బ్లౌజ్కి చీరకి చక్కగా మ్యాచ్ అయిపోయింది, అందుకని కట్టేసుకున్నా. మా ఆయన అడుగుతున్నా ఈ చీర ఎక్కడైనా చూసినట్టుందా అంటే, ఎక్కడా చూసినట్టు లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. గుర్తుపట్టలేదు ఆయన. నేను చెప్పిన తర్వాత ఇదా అన్నట్టు అవునా అన్నట్టు ఇంకా ఎక్స్ప్రెషన్ అయితే పెట్టారు. చైత్ర ఏమో సెటైర్ లాస్తుంది, అమ్మ బిగ్ బజార్లో చూసుంటాడు మా, అమ్మ అక్కడ ఆ షాపులో చూసుంటాడు మా, ఈ షాప్లో చూసుంటాడు మా అని చెప్పేసి, అక్కడ ఇక్కడ కాదే అని చెప్పేసి ఇంకా పెళ్లి చూపులు కట్టుకునేదంటే అప్పుడు గుర్తు తెచ్చుకున్నారనమాట. అవును ఇదే కదా అని చెప్పేసి. నేనేమైందంటే ఆ వ్లాగ్ అంతా, ఆ వీడియో మొత్తం నేను షూట్ చేస్తున్నానండి. అయితే నాకే తెలియకుండా మరి ఎట్లా ఆగిపోయిందో ఏమో, మేము మాట్లాడుకున్నదంతా కూడా వీడియో రికార్డ్ అవ్వలేదు. ఇంకా మేమందరం నవ్వుకున్నాం అనమాట.
మా ఆయన ఏవో ఒకటి సెటైల్ వేస్తూ ఉంటారులేండి ఆ రోజు జరిగిన దాని గురించి. అదంతా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నా టైం బాగాలేదండి అసలు. అట్లా మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను. నేనే ఆన్ చేసింది కూడా, నంబర్స్ కూడా పడ్డాయి 1 2 3. మనకి వీడియో స్టార్ట్ అవ్వగానే మనకి అర్థమైంది కదా రికార్డ్ అవుతుందని చెప్పేసి వెళ్ళాను. మరి ఎప్పుడు ఆగిపోయిందో ఏమో నాకు తెలియదు. ఆ వీడియో అయితే ఏమీ రికార్డ్ అవ్వలేదన్నమాట. నాకైతే భలే కోపం వచ్చింది. అంటే న్యాచురల్గా ఉంటే బాగుంటుంది కదా. నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే మేము మాట్లాడుకునేది మీరు డైరెక్ట్గా ఉంటే న్యాచురల్గా ఉండిద్ది అనేది నా ఫీలింగ్ అనమాట. అందుకని నేను సాధ్యమైనంత వరకు రా వీడియోస్ పెట్టడానికి చూస్తాను. కానీ ఏం చేస్తాం, అది వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. మా ఆయన కొన్ని డైలాగ్స్ చెప్పారులేండి, ఇప్పుడు నేను చెప్పాలని అనుకోవట్లేదు. ఎందుకనంటే మళ్ళీ నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి నేనేం మాట్లాడట్లేదు అనమాట. తర్వాత అందరం టిఫిన్ చేసేసామండి. ఇక్కడ ఏంటంటే మొక్కల్లో బాగా గడ్డి పెరిగిపోయిందండి. నేను చాలా రోజుల నుంచి తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఉన్న 4 మొక్కల్ని నేను ఎలా చూసుకుంటా అంటే అండి, గాజు బొమ్మల్ని చూసినట్టు చూసుకుంటా అనమాట. చాలా కేర్ తీసుకుంటా. ఈ నీళ్లు పోసే దగ్గర నుంచి, గడ్డి బీకే దగ్గర నుంచి, ఎలా ఉన్నాయి ఏంటని పొద్దున సాయంత్రం చూసుకునే దగ్గర నుంచి అన్నీ కూడా చాలా దగ్గరగా ఉండి చూసుకుంటా అనమాట. ఏమో అండి, మొక్కలంటే అంత పిచ్చి. అంటే బకెట్లో పెట్టుకున్నా కూడా మొక్కలు అంత ఫ్రెష్గా ఉన్నాయి, అంత బాగున్నాయి అని అంటే నేను కేర్ తీసుకుంటున్నాను కాబట్టి, జాగ్రత్తగా చూసుకుంటున్నాను కాబట్టి ఉన్నాయి. చాలామంది చెప్తారండి నాకు మొక్కల గురించి, అంటే బాగున్నాయి, బాగా మెయింటైన్ చేస్తున్నారు బకెట్లలో అయినా కూడా అని చెప్పేసి నాకు చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని తెద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అదే అండి, నాకు కూడా అంటే ఇప్పుడు రెంటెడ్ హౌసెస్లో మనం ఎంతవరకు మెయింటైన్ చేయగలము అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నా. కానీ డెఫినెట్గా అయితే ఎక్కువ తీసుకురాకపోయినా కొన్ని అయితే తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసరికి సీతమ్మ వారి జడబంతి పూలు అండి. నేను దగ్గర ఒక 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు పువ్వులు పోస్తాయా అని చెప్పేసి. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు అడుగుతున్నారు ఏం పువ్వులు మా ఇవి అని చెప్పేసి. అందుకని చెప్తున్నా వాళ్ళకి, సీతమ్మ వారి జడబంతి పూలు అంటారు వీటిని అని చెప్పేసి. నేను అంతకుముందు పెడితే సీడ్స్ వేస్తే మళ్ళీ మొక్కలు వచ్చి మళ్ళీ పువ్వులు వస్తున్నాయి అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.